నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. పండుగ లాంటి శుభవార్త. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్ అండి. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీ నిలిపివేత వీరికి. సో ఎవరైతే పెన్షనర్లు ప్రభుత్వం నుంచి మరో సానుకూల ప్రకటన అయితే వెలువడిందండి. అదేంటంటే కమ్యూటేషన్ ఆఫ్ రికవరీ నిలుపుదల. సో రికవరీపై న్యాయస్థానం కీలక ఆదేశాలు అయితే ఇచ్చిందండి. ఇది లక్షలాది పెన్షనర్లకు శుభవార్తగా నిలిచింది. కోర్టు తీర్పు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. గత 2 నెలలుగా సీవీపీ అంటే కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రికవరీ అంశం గురించి చాలామంది పెన్షనర్లు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ప్రకారంగా కోర్టుకు వెళ్ళిన వారికి మాత్రమే కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ రికవరీని అయితే నిలిపివేత చేయడం జరిగింది. అయితే నవంబర్ 20వ తేదీన అంటే నిన్నటి రోజున కోర్టు తీసుకున్నటువంటి తీర్పు ప్రకారంగా కోర్టుకు వెళ్ళిన వారు మాత్రమే కాదు, ఎవరైతే 135 నెలలు సీవీపీ రికవరీకి గురయ్యారో వారందరికీ కూడా సీవీపీ నిలిపివేత ఉత్తర్వులు అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలైతే కోర్టు జారీ చేయడం జరిగిందండి. సో, ఈ ఉత్తర్వుల ప్రభావం ఈ విధంగా ఉంది. సీవీపీ నిలిపివేతతో పెన్షనర్లకు ఆర్థిక భారం తగ్గనుంది. ఇప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్క పెన్షనర్ కూడా ఈ నిర్ణయాల ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఇది రిటైర్డ్ ఉద్యోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికైతే కీలకంగా పనిచేస్తుంది. ఇక న్యాయవాదుల కృషి కూడా ఇందులో ఉందండి. ముఖ్యంగా ఈ తీర్పు సాధించడంలో కీలకంగా వ్యవహరించినటువంటి శ్రీఎల్ దయాకర్ రెడ్డి గారు మరియు తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రముఖ పాత్ర పోషించారు. వారి కృషికి తెలంగాణ పెన్షనర్లు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఇకపోతే ఏపీ పెన్షనర్లకు ఆశావాహ వార్త అండి ఇది. నేటి తీర్పు తెలంగాణకు సంబంధించినది అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు కూడా ఇలాంటి ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏపీ పెన్షనర్లు కూడా త్వరలోనే ఇదే విధానాన్ని ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని అయితే భావిస్తున్నారు. తీర్పు ప్రాధాన్యత. సీవీపీ రికవరీ నిలిపివేత. ఈ నిర్ణయం వల్ల పెన్షనర్లకు అదనంగా వచ్చే ఆదాయంతో ఆర్థిక భారం తగ్గి జీవనోపాధి సులభతరం అవుతుంది. వివరాల శుభ్రత అండి. కోర్టు ఉత్తర్వుల కాపీ పూర్తిగా అందిన తర్వాత మరింత సమాచారం అయితే వెలుగులోకి రానుంది. ఇక ఆనందంలో పెన్షనర్లు. ఈ నిర్ణయం ద్వారా పెన్షనర్లు తమ ఆర్థిక భవిష్యత్తుపై ఆత్మవిశ్వాసం పెంచుకున్నారు. ఇది పెన్షనర్లతో పాటు వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇక ఫైనల్‌గా కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల మీద న్యాయ వ్యవస్థ ఇచ్చిన ఈ తీర్పు ప్రభుత్వ న్యాయ వ్యవస్థకు ప్రతిష్టాత్మక విజయంగా నిలిచింది. ఈ తీర్పు తెలంగాణ మాత్రమే కాకుండా ఇతర రాష్ట్ర పెన్షనర్లకు కూడా ఒక మార్గదర్శకంగా అయితే నిలవబోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే మన ఏపీ కూడా సేమ్ ఇదే విధంగా అయితే త్వరలోనే తీర్పు రానుందని అయితే నిపుణులు అభిప్రాయపడుతున్నారండి. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ నిర్ణయాన్ని మీ జీవితంలో ఎంత మార్పు తేబోతుందని అనుకుంటారో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో, మీ ఆలోచనలైతే మాతో పంచుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.